నందువా నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి చుకుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిందివి కదా, నీది ఏ కులం? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనముడు శివసమితుల వారేమో గంగా గర్భముని నిర్మించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పుతురేమయ్యా. మా వంశమును మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేషము ఊర్వశీ పుత్రుడు వాడా. అతడు పంచమీ జాతి కన్యావు అరుంధత్యము శక్తిని, ఆ శక్తి చండాలంగనేడు పరాశరుని, ఆ పరాశరుడు పల్లివర్తి అయిన మత్స్యగన్యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి దువరాజులైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనులని మీ కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షత్రబిజ ప్రాధాన్యముతో కూడిన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కావాలేదు. కులము కులము అను వ్యర్థవాదములందులకు ఏమంటివి తాత? రాజ్యమున్న వారే కురుక్షేత్రాజు పరీక్షలో పాల్గొనుటకు అర్హులా? అయిన మా సామ్రాజ్యములో సుశ్యామలమై సంపద విరాళమై వెలుగొందంగ రాజ్యం ఇప్పుడైందని మూర్ధాభిషిక్తునిగా చూస్తున్నారు. సోదరా విశ్వాసన అనంతరవరత్న శక్తి కిరీటమును వేగబోగొందెము. మామ బంగారు సార్వభౌమ సురిసిన మణిమయ మనిత సువర్ణ సింహాసనమును దెత్తుము. పరిధులారా పుణ్యవాదిన తిన్నది కోరములను అందుకొనుడు. కళ్యాణ వడులారా మంగళ తీరారములు సుస్వరంగా నిండు. బంధమాములారా కరుణ మహారాజును కైలాసంగా ఇప్పుడు. పుణ్యాంబులారా ఈ రాధాశుద్ధ కాలభాగమున కస్తూరి కనకములు తీర్చిదిద్ది బౌద్ధ శత్రులు పరిపాలన సౌలభ్య సాచ కవచ కర్ష వైరుల ప్రభావిత్యాలకు వాంఛలు చెల్లరేగా వీరగతము విద్యనాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత మహాజన సమక్షమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కుడుక